హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డబుల్ పెన్సిల్ క్యాలిగ్రఫీ బేసిక్స్ అనేవి చూడబోతున్నాం. సో ఎవరైతే డబుల్ పెన్సిల్ క్యాలిగ్రఫీ నేర్చుకోవాలనుకుంటున్నారో, సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా రెడ్ పెన్సిల్స్ తీసుకొని దానికి ముందు వైపు వెనక వైపు ఇలా రబ్బర్ బ్యాండ్స్ అనేవి టై చేసుకోవాలి. అలాగే ఒక పెన్సిల్ అనేది కొంచెం ముందుకు ఉండాలి, రెండో పెన్సిల్ అనేది వెనక్కి ఉండాలి. సో ఫస్ట్ పెన్సిల్ కొంచెం ముందుకు ఉండాలి, సెకండ్ పెన్సిల్ కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ తోటి వెనక్కి ఉండాలి. మీరు పెన్సిల్ని రెండు పెన్సిల్స్ని 45 డిగ్రీస్ అంటే ఒక స్లాంట్ లైన్ అనేది మనం గీస్తే కనుక రెండు పెన్సిల్స్ కూడా రెండు ఒకే రకంగా ఒకే గీతలాగా రావాలి. సో మీరు పట్టుకునే విధానం 45 డిగ్రీస్లో పట్టుకోవాలి రెడ్ పెన్సిల్స్ని. సో మీరు ఇలా స్లాంట్ లైన్ అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా ఒకే గీతలాగా రావాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో ఇలా మీరు ఫస్ట్ బేసిక్ ఇందులో డైమండ్ షేప్. సో ఇలా డైమండ్ షేప్ లాగా రావాలి. నెక్స్ట్ డబల్ డైమండ్ షేప్. సో ఇలా డబల్ డైమండ్ షేప్ రావాల్సి ఉంటుంది. థర్డ్ బేసిక్. ఇలా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ బేసిక్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఒక స్టాండింగ్ లైన్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది, స్ట్రైట్గా రాయాలి. సో ఈ రెండింటిని ఇలా పైన కింద జాయింట్ చేయాల్సి ఉంటుంది. ఇదే స్టాండింగ్ లైన్ కొంచెం మాడిఫై చేస్తూ నెక్స్ట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. So these are the basics for double pencil calligraphy.